జై శ్రీమన్నారాయణ. తిరుప్పావై 11వ రోజు పాసురం. నీలాతుంగస్తనగిరితటీ సుప్తముద్భోజ్య కృష్ణం పారాజ్యం త్వం ధృతి సతశిరసిద్ధమజ్జాపయంతి సోచిష్టాయాం సృజనకలతం యా బాలాత్కృతభుక్తే గోదాతస్య నమైదమిదం భూయాయావాస్తు భూయః. கத்து கரவை கரங்கள் பல கறந்து செத்தார்த்திரச்சென்றன் செரிச்சியும் குத்தமோன்றுத கோவர்தம் பொற்குடியே புத்தவர்க்குள் பொறுமையல் போதராய் சுத்தத்தோழி மல்லேறும் வந்து நின் முத்தம் புகழ்ந்து முகில்வண்ணான் பேர்பட சித்தாதே பேசதே செல்வ பெண்ணாண்டி நீ எத்த கருங்கும் பொருள் ஏலோ ரேம்பாவாய். ఆండాళ్ తిరువడిగలే శరణం. తిరుప్పావై 11వ పాసురంలో గోదాదేవి తన చిలికెత్తలతో కలిసి ఒక గుణవతి అయిన గోపికను నిద్రలేపడానికి ప్రయత్నిస్తుంది. ఆమె గొప్ప గొల్లకులంలో పుట్టిందని, ధనవంతులని శత్రువులను జయించగలదని, శ్రీకృష్ణుని భర్తగా పొందడానికి వ్రతం చేస్తున్నారని, నిద్రపోవద్దని, పాలను పితికి పూలను తెచ్చి శ్రీకృష్ణుని పూజిద్దామని ఆహ్వానిస్తుందని, ముఖ్యంగా ఆమె సంపద గుణాలను కీర్తిస్తూ భగవంతుని చేరుకోవడానికి ప్రోత్సహించడం ఈ పాసురం యొక్క ప్రధానాంశం. ఈ పాసురంలో ఆండాళ్ళు కేవలము నిద్రలేపడమే కాకుండా ఆ గోపిక యొక్క గొప్పతనాన్ని, ఆమె వంశ గౌరవాన్ని, గుణాలను కీర్తిస్తూ భగవంతుని సేవలో పాల్గొనమని ప్రోత్సహిస్తుంది. ఇది భగవంతునితో ఐక్యం కావాలనే ఆండాళ్ళ యొక్క ప్రగాఢమైన కోరికను ఇతరులను కూడా ఆ వర్గంలో నడిపించాలని ఆమె తపన తెలియజేస్తుంది. జై శ్రీమన్నారాయణ. ఆండాళ్ తిరువడిగలే శరణం.